హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మొన్నటి వీడియోలో అయితే పెట్టినా కదా, మాకైతే ఒక ట్రైనింగ్ ఉన్నింది అని. అదైతే ఆదోన్లో ఉన్నింది. మాకు ఎన్ఎంహెచ్పి కర్నూలు డిస్టిక్ నుంచి అయితే మాకు ఆదోన్లో అయితే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసినారు. అది స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే పేషెంట్లు వచ్చినప్పుడు మనము ఫిజియోథెరపీ ఎలా ఇస్తాము, ఏమే కండిషన్లో ఇస్తాము, ఎవరికి ఇస్తాము, ఎవరికి అవసరం పడుతుంది ఈ ఫిజియోథెరపీ అనేది అయితే మాకు మేడము సార్ అయితే ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసినారు. దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మాకు ప్రతి పిహెచ్సికి అయితే ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇచ్చినారు. అవి మనం ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి పేషెంట్లు వచ్చినప్పుడు అని అయితే మేడము సార్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసినారు చాలా బాగా. ఇంకా మేడం అయితే క్లాస్ చెప్తా ఉంది. అంటే మెయిన్గా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు బీపీ షుగర్ ఉండడం వల్ల కొంతమంది చాలా వరకు, కొంతమంది అయితే కనీసం వాళ్ళ హ్యాండ్స్ కూడా రైజ్ చేయలేనంత పొజిషన్లో ఉంటారు. ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, కొంతమంది చాలా హ్యాండ్ పైకి, కాలు పైకి యాక్సిడెంట్ కేసుల్లో లేకపోకున్నట్లు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం ఏమైనా బ్యాక్ పెయిన్ అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా ఇన్స్ట్రుమెంట్లు ఎలా యూజ్ చేసుకోవాలని అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. తర్వాత మధ్యలో టీ బ్రేక్ అయితే ఇచ్చినారు. ఒక్కొక్కరు పిహెచ్సిలో ఎట్లుంది అని అయితే మాట్లాడుకొని మళ్ళీ మధ్యలో ఒకసారి క్లాస్ జరిగింది. తర్వాత మాకు 1:30కి అయితే ఫుడ్ పెట్టినారు. దాంట్లో గుత్తొంకాయ, బాదుషాను, రసము, అన్నము, పప్పు, చట్నీ అన్నీ అయితే పెట్టినారు. అప్పుడాలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ డైస్లో అయితే మాకు ఫుడ్ కండక్ట్ చేసినారు. డైస్లో అయితే చాలా బాగుంది. పిల్లలకి చాలా అంటే మెంటల్ రిటార్డేషన్గా అట్లా ఏమైనా లోన్లీ పిల్లలు, బ్రెయిన్ పెరుకోకుని పిల్లలు అట్లా ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ పంపించి వాళ్ళే ట్రీట్ చేస్తారనమాట. ఆదోని హాస్పిటల్లో అట్లా ఎవరైనా మీ పిల్లలు ఉంటే కానీ పిలుచుకోబోండి. డైస్ హాస్పిటల్లోన చాలా బాగుంది. ఆదోన్లోన పిల్లలు ఆడుకునే ప్రతి వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. అంటే జంపింగ్, ఉయ్యాలలు, పిల్లలు అన్నీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. చాలా బాగుంది హాస్పిటల్ కూడా. తర్వాత మేమైతే ఫుడ్ అయితే తినేసి మళ్ళీ క్లాస్కి అయితే వెళ్ళినాము. క్లాస్లో మళ్ళీ మధ్యాహ్నం సెక్షన్లో అయితే వేరే సార్ అంటే అడల్ట్ న్యూట్రిషన్ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. మధ్యలో ఇంకా చాలా ఎక్కువ అన్నీ అడల్ట్ పిల్లలు వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది, టీనేజ్ పిల్లల గురించి వాళ్ళని ఎలా మోటివేషన్ చేయాలా, ఎలా వాళ్ళకి ఇవ్వాలి అనేది అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. బయట అయితే చాలా మంది పేషెంట్లు అయితే ఉన్నారు. హాస్పిటల్ అంటేనే పేషెంట్లు చాలా మంది ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో అయితే వచ్చింటారు. సారు తర్వాత అయితే ఇంకా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు అయితే మాకు ఫిజియోథెరపీ గురించి అయితే కంప్లీట్ అయింది. అంతలోపుగా నేను బస్సు ఎక్కేసి